నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎట్టకేలకు యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు టెహ్రాన్ తెలిపింది. ఇక ఇప్పటికే యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. సీజ్ ఫైర్కు రెండు దేశాలు అంగీకరించాలని కూడా వివరించారు. 11 రోజుల యుద్ధానికి ముగింపని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ 11 రోజుల పాటు ఇరాన్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఈ 11 రోజులు అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ ప్రజలతో పాటుగా భారతీయులు ఫేస్ చేసినటువంటి ప్రధానంగా ఇబ్బందులు పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రధానంగా షాముల్ రాజు గారు, ఇజ్రాయెల్ ఇండియా వాసి, ఆయన అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే చొప్పల కిరణ్ గారు, విజయవాడ వాసి, ఆయనకు కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి మనం ముందుగా కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు నమస్తే అండి. ఎస్ కిరణ్ గారు, ప్రధానంగా యుద్ధం అంటేనే, ఎందుకంటే మొన్న మనం ఇండియా పాక్ యుద్ధం చూసాం, చాలా భయాందోళనలు ఎదుర్కొన్నాం, ఇక్కడ ఫేస్ చేసాం. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉండటం అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధం ముగిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ యుద్ధం అప్పుడు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మాట్లాడే ముందు, యుద్ధం ఆగిపోయింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మన అక్టోబర్ 7 నుంచి చూస్తే అది ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం కొంచెం భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏమాత్రం కూడా భయం లేకుండా వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతి పని జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్రజలకి. ప్రస్తుతానికి మనకి నార్త్ హైఫై సైడ్, సౌత్ సైడ్ కొంచెం ఎఫెక్ట్ ఉంది. బెర్సేవా అంటారు, లాస్ట్ 2 days బ్యాక్ ఒక హాస్పిటల్ పడింది కదా, అక్కడ నేను ఉంటాను. టెల్వీవ్ దగ్గరలో. ఇక్కడంత ఎఫెక్ట్ లేదండి ప్రస్తుతానికైతే. ఎదురయ్యాయి మీకు? రైట్, అంటే మీరున్న ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అలాంటి సందర్భాలు తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ప్రధానంగా? అట్లా అంటే ఇక్కడ నాకు ఒక 1 kilometer దూరంలో లాస్ట్ వీక్ ఒకటి పడింది. అపార్ట్మెంట్ ఒక సైడ్ అంతా పడింది. మనకి ఏదైతే బాంబు షెల్టర్ అంటామో దాన్ని తాకింది. ఓకే, సో అంటే దానికి ఏమి ఇబ్బంది కాలేదు, జస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది అంతవరకే. ఓకే, అంటే ప్రధానంగా యుద్ధం అనగానే రెండు దేశాలు, ఒక సామెత ఉంటుంది, యుద్ధం మొదలవటం మన చేతిలో ఉంటుంది కానీ అది ఎండింగ్ అవ్వడం, కానీ ఎండింగ్ అయింది. ఈరోజు ట్రంప్ మధ్యవర్తిత్వం చాలా కలిసి వచ్చింది. సో ప్రధానంగా ఈ 11 రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే మీరుండే ప్రాంతాలే కాకుండా మీకు అక్కడ తెలిసిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో, అంటే యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నవారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా మీకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? మేము ప్రతిరోజు మాట్లాడుకుంటాం, గ్రూప్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. ఓకే, బెన్నీ బరాక్ కానీ మా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. ఓకే, సో నైట్ అలారం రాగానే మేము కంపల్సరీ షెల్టర్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎప్పుడైతే పైన బ్లాస్ట్ చేస్తారో ఒక 5 minutes తర్వాత బయటకు వస్తాం. సౌండ్ వచ్చి అన్ని కింద పడిన తర్వాత, ఆ శకలాలు కింద పడిన తర్వాత ఒక శకలం వచ్చి ఒక చిన్న బిల్డింగ్ పైన పడింది, పాత బిల్డింగ్. ఓకే, సో ఇంచుమించు ఒక 100 meters దూరంలో మా ఫ్రెండ్ ఉంటాడు. అతని గ్లాస్ లైన్ పగిలి, విండోస్ పగిలి కొంచెం డ్యామేజ్ అయింది. అతను సేఫ్, అతను బాస్ కూడా సేఫ్, పెద్ద ప్రాబ్లం కాదు. ఇబ్బందులు అంటూ ఏమి ఉండవండి. మనకి అలారం రాగానే బాంబ్ షెల్టర్ లోకి వెళ్తాం. అది ఎప్పుడైనా సౌండ్ వచ్చిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ బయటకు వస్తాం. మీకు చూడొచ్చు, పబ్లిక్ ఎక్కడో కూడా ఏవి ఆగలేదు. అంటే ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ట్రావెలింగ్ కానీ, లేకపోతే మనం ఎక్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేదు, అయితే క్లియర్గా ఉందంటే. మీకు నా వెనక కనిపిస్తుంది చూడండి, బస్సు వస్తుంది ఇప్పుడు. బస్సు వస్తుంది, 16 నెంబర్ బస్సు వస్తుంది. ఓకే, అండి ఇదిగోండి, ఈమె చూడండి, ఈమె ఏజ్ ఎంత ఉంటుంది, ఆమె వెళ్తుంది చూడండి. బాంబులు పడతా ఉన్నాయి. మార్నింగ్ పడింది, 3 సార్లు వచ్చింది ఈ రోజు అలారం. ఓకే, ఎవరు దేనికి భయపడే ఇబ్బంది ఉండదండి. అంటే అక్కడ ప్రభుత్వం అలర్ట్ చేయడంలో, అంటే ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వం అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చాలా బాగా పనిచేసింది అనుకోవచ్చు మీకు? చాలా అండి, చాలా. వీళ్ళకి ప్రాణాలకు చాలా విలువిస్తారు, మనుషులకు కూడా చాలా విలువిస్తారు. ఓకే, అలారం రాదు, ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుందండి, ప్రతి ఫోన్కి వస్తుంది. ఇజ్రాయెల్ ఉన్న ప్రతి ఫోన్ కి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే తర్వాత 1 minute తర్వాత అలారం వస్తుంది. అప్పుడు అందరూ బాంబ్ షెల్టర్లోకి వెళ్ళడము, సేఫ్టీగా ఉండడం చూస్తారు.
కిరణ్ గారు నమస్తే అండి. కిరణ్ గారు నమస్తే. ఎస్, ఓకే ఓకే. మనకి ఇంకొక గెస్ట్ రాజు గారు ఉన్నారు, శ్యామల రాజు గారు. రాజు గారు నమస్తే అండి. నేను యాజమాన్యానికి నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. అంటే ప్రధానంగా యుద్ధం చాలా నష్టాన్ని మిగులుస్తుంది, కానీ యుద్ధం ఎండింగ్ అవ్వటం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు, ఒక్కొక్క హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే అక్కడ ఏం కుదిరింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇరాను ఇరాక్ అంటే ఏ స్థాయికి వెళ్తుందో, చంపేసుకుంటాం, ఇట్లాంటి సందర్భాలు మాట్లాడుకోవడం ఒక రకంగా భయం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికే భయం ఉంటుంది, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భం. సో ప్రధానంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్ గా నేను ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటికీ లియోర్ వరల్డ్ టూర్స్ ద్వారా ఒక టూర్ మేనేజర్ గా 10 సార్లు వెళ్ళానండి. ఓకే. అయితే ఈ నెల 10వ తారీఖున ఫ్యామిలీతో వెళ్తుంది. ఓకే. అయితే మొదట 2 రోజులు 10వ తారీఖున బయలుదేరి మొదట 2 రోజులు కూడా జోర్డాన్ దేశంలో ఉన్నాం. కరెక్ట్ గా ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయింది ఆ రోజే మేము ఇజ్రాయెల్ లోనికి ఎంటర్ అయ్యామండి. ఓకే, కరెక్ట్. మీరు వెళ్ళటం, వార్ స్టార్ట్ అవడం ఒకేసారి జరిగింది. కరెక్ట్ గా ఆ రోజు ఎంటర్ అయ్యాం. మేము ఎంటర్ అయిన తర్వాత జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ వచ్చేటువంటి హుస్సేన్ బోర్డర్ మూసేశారు. ఓకే. తర్వాత ఇజ్రాయెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత మేము టైబీరియస్ పక్కన గలిలయ సముద్రం దగ్గర మేము కింగ్ సోలోమన్ హోటల్లో మేము ఉన్నామండి. ఆ రోజు రాత్రి 200 మిసైల్స్ ఆ ప్రాంతంలోకి మరి ఇరాన్ నుంచి ప్రయోగించారు, ఇరాన్ నుంచి. ఓకే ఓకే. అయితే ఆ 200 మిసైల్ కూడా మరి ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ ద్వారా మరి సమర్థవంతంగా వాటిని ఆ రోజు తిప్పుకుంటారండి. మేము కల్లారా చూసాం. ఓకే, అంటే ఒక రకంగా లైవ్ విజువల్స్ మీరు చూసారు. కొంచెం నాకే ఓకే, నా వాయిస్ నాకే రిపీట్ అవుతుంది, కొంచెం తగ్గించగలరా? రైట్ రైట్. మీ వాయిస్ క్లియర్గా ఉంది, కంటిన్యూ చేయండి రాజు గారు. నా వాయిస్ నాకే వినపడుతుంది. ఓకే. అయితే ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా మరి సమర్థవంతంగా మీకు కల్లారా చూస్తామండి. ఓకే. ఆకాశంలో ఆ ఫైర్ వర్క్స్, అంటే మన దీపావళి జరుపుతున్నప్పుడు ఆ రోజు రాత్రి మనం చూస్తాం కదా ఫైర్ వర్క్స్ పైన. అవును అవును. అట్లాంటి ప్రత్యక్షంగా మేము చూసాం, నేను చూడటం జరిగింది. మొదటి రోజు నుంచి నేను ఇండియాకి మొన్న సాటర్డే వచ్చానండి. నేను సాటర్డే వచ్చాను ఓకే ఇజ్రాయెల్ నుంచి. ఉన్నన్ని రోజులు కూడా నేను ప్రత్యక్షంగా వారిని చూశాను. నేను వార్ ఫీల్డ్ లో నేను ఉన్నాను. ఎస్, అంటే అంటే అలాంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భారతీయులకి ఇజ్రాయెల్కి ఒక సంబంధం ఉంది, అంటే ఒక రకమైన స్నేహపూర్వక సంబంధం ఉంది. సో ఆ సమయంలో అంటే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పీపుల్స్తో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు, ఎలాగా వాళ్ళతో ఉండేవారు? ఇజ్రాయెల్ ఆర్మీ గానీ, ఇజ్రాయెల్ పోలీసులు గానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఓకే. చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో మరి 12th స్టాండర్డ్ అయిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా 3 సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలి. అవును. అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి సిటిజన్ కూడా యుద్ధంలో ఎలా పోరాడాలో, ఎలా గన్ పట్టుకోవాలో వాళ్ళకి పూర్తిగా తెలుసు. అంటే ఏ సందర్భంలో అయినా ఇక్కడ నుంచి అయినా అంతర్యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడేలాగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అవునండి, ప్రతి సిటిజన్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఓకే. ఒకవేళ దేశం అంతా కూడా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినా సరే దేశం అంతా కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఎందుకంటే అందరికి యుద్ధ నైపుణ్యం తెలుసు. ఎస్ ఎస్. అంటే ఒక యుద్ధ రీతిలో ఇది కూడా ఒక కొత్త విషయం అనుకోవచ్చు మనం. అవునండి, ఖచ్చితంగా. రైట్. అంటే అక్కడ సదుపాయాలు ఎస్ ఎస్. అంటే సదుపాయాలు కల్పించడంలో ఇందా చెప్తున్నట్లు వారు ఫ్రెండ్లీగా ఉంటారు అని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అంటే ఆ 11 రోజుల పాటు మీరున్న రోజులు అంటే ఫుడ్ కానీ, లేకపోతే ఫెసిలిటీస్ వెళ్ళటం కానీ, ఇలాంటి సందర్భాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి అక్కడ? లేదండి, అంటే యుద్ధం జరుగుతుందన్న మాటే ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా చాలా భయంకరంగా చూపిస్తున్నాయి. ఓకే. కానీ మేము ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉన్నాం. చాలా మంచి విషయం. అసలు మీరు ఇలా లైవ్లో అక్కడ బాంబులు పడటం, ఎదుర్కోవటం చూసినటువంటి వ్యక్తిగా అంత ప్రశాంతంగా ఉండటం అనేది ఒక చాలా మంచి విషయం ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఫ్యామిలీతో ఉన్నానండి, నేను ఒక్కనే కాదు. ఓకే.
నేను నా భార్య నా కూతురులతో ఉన్నాను, నేను ఏ రోజు భయపడలే నేను. ఓకే. సో అంటే ఒక సేఫ్ అంటే అక్కడ బంకర్లోకి వెళ్ళే అంటే అలాంటి సైరన్స్ రావటం మీరుండే ప్రాంతంలో ఏమైనా పడినటువంటి సందర్భాలు, ఎందుకంటే లైవ్లో చూస్తారన్నారు కాబట్టి బంకర్లోకి ప్రత్యేకంగా అలాంటి ఏర్పాటు. ఓకే. నేను ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆ రోజు 200 బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ నుంచి వచ్చాయి. ఓకే. వచ్చే సైలెన్స్ మోగి ఫస్ట్ ఏమో ఫోన్ కి అలర్ట్ వస్తుందండి. ఓకే. అలర్ట్ వచ్చిన ఒక 1 minute కి 2 minute కి సైలెన్స్ మోగుతాయి. ఓకే. లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో అంటే సైలెన్స్ మోగగానే మనం ఏం చేయాలంటే ఓకే అక్కడ ఉన్నటువంటి బంకర్ ఏదైతే ఉందో సేఫ్ సైడ్ లో మనకు దగ్గరలో ఆ బంకర్ లోకి వెళ్ళిపోవాలండి. ఓకే. ఒక పావు గంట అయిన తర్వాత మనం మళ్ళీ వచ్చి మన పనులు మనం చేసుకోవచ్చు. ఓకే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న బ్రేక్ లాగా ఒక బ్రేక్ లాగా ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారేమో అనుకోవచ్చు. అంటే యుద్ధం జరుగుతున్నటువంటి తీరు దూరం నుంచి ఉన్నాం, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. సో ఒక రకంగా అలర్ట్ అవగానే లోపలికి వెళ్ళిపోవాలి, తర్వాత వచ్చి యాజ్ యూజువల్ గా ఉండటం. అవునవును, ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా సార్లు విన్నానండి యాక్చువల్ గా ఇజ్రాయెల్ కి ఒక ఐరన్ డూమ్ అనేటువంటి ఒక మంచి టెక్నాలజీ ఉందని. అవును అవును. దాని దగ్గర యాంటీ మిసైల్ టెక్నాలజీ అనేది ఒకటి ఉందని విన్నాను, కానీ ప్రత్యక్షంగా చూడలా. ఈ నెల వెళ్ళినప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూశాను నేను. ఓకే. అంటే ఒక రకంగా ప్రపంచం కూడా ఒకసారి పరిచయం చేసుకుంది ఇజ్రాయెల్ యుద్ధ రీతులు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మ్యాన్ టు మ్యాన్ చేసే యుద్ధాలు కాదు, ఇప్పుడు రిమోట్ వార్ అనుకోవచ్చు. మనం భారత్ చేసినటువంటి యుద్ధం కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఒక రకంగా రిమోట్ యుద్ధం అంతే, ఇక్కడ నుంచి కంట్రోల్ టెక్నాలజీతోనే నడుస్తుంది. రైట్. అవునండి. అందులో వీళ్ళు 4 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకున్నారండి. ఒకటేమో ఐరన్ డూమ్ అయితే దాని రేంజ్ వచ్చి 200 to 300 kilometers. ఓకే. రెండవది యారో 1, యారో 2, యారో 3 అని సిస్టమ్ ఉందండి. ఆ తర్వాత మూడవది కింగ్ డేవిడ్ స్లింగ్ అని ఉంది, అది 500 kilometers రేంజ్ వచ్చిందండి. ఓకే. నాలుగవది థర్డ్ అని ఉందండి, అంటే ఆ టెర్మినల్ హై యాటిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అని ఉంది. ఇంకోటి ఉందండి, ఇప్పుడు లేటెస్ట్ గా లేజర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అవును. అంటే ఒక నూతన టెక్నాలజీని అన్నీ ఫేస్ చేసుకోవడం ఒకటి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో అంటే ఏమైనా మీరు అప్లై చేసుకోవడం, లేకపోతే సో అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు ఎలా సహకరించారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే మీరు యుద్ధం మొదలవుతున్నప్పుడు ఎక్కడ దిగారు, యుద్ధం మధ్యలోనే వచ్చేయటం, ఆగిపోవడం, ఇక్కడ సీజ్ ఫైర్ కూడా ఒప్పందం కుదిరింది. సో ఈ సందర్భంలో మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ ప్రాసెస్ ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మనకి వీసాలు వచ్చిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళామండి. ఓకే. వెళ్ళాము. మాకు ఎక్కడ లియోరా వరల్డ్ టూర్స్ వారి ఆఫీస్ ఒకటి ఇజ్రాయెల్ లో ఉంది, బేర్షాన్ లో ఉంది. భారత ఎంబసీ మనకి పూర్తిగా అక్కడ అలర్ట్ చేస్తుంది, ఇప్పటికే చెప్తున్నాం. ఇక్కడ మన న్యూస్ లో మాకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే అలారం మోగ్గానే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీ ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని చెప్తున్నారు. భారత ఎంబసీకి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పారు. సో అక్కడ భారత ఎంబసీ మీకు ఏ విధంగా సహకరించింది? ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా టూరిస్టులకి వారి సహకారాన్ని తెలియజేస్తుంది. అవును అవును, చాలా ప్రాధాన్యత ఇస్తుంది. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే వారికి ఏ హాని జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారిదే. ఓకే. సేఫ్టీ కూడా చాలా కేర్ తీసుకున్నారు, చాలా సేఫ్టీ అండి. రైట్. మనం ఒకసారి ఎందుకంటే రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇజ్రాయెల్ సైన్యము, ఆర్మీ వీరందరూ కూడా తిరుగుతూనే ఉంటారు గన్స్ పట్టుకుని. అది కూడా ఒక్క గన్ కాదు, 2-3 గన్స్ పట్టుకుని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. రైట్. ఒక రకంగా ప్రత్యక్షంగా మీరు చెప్తుంటే మేము ఎలా మీరు అక్కడ ఫేస్ చేసి ఉంటారు అంటే వాళ్ళకి సర్వసాధారణంగా మీరు అన్నట్లు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేకపోతే +2 చేసిన తర్వాత ఆర్మీలోకి వెళ్ళటం అనే రూల్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి గన్నులు లేకపోతే అట్మాస్ఫియర్ పెద్ద కొత్తగా అనిపించదు. మనం ఎక్కడి నుంచి చూడటం మనకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. రైట్ రైట్ కిరణ్ గారు. అవునండి, అవును. మనకి అక్కడ చూసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. అవును అవును. ఎస్ కిరణ్ గారు, మీకు అలాంటి సందర్భాలు అంటే బంకర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయటము, లేకపోతే ఈ సైరన్ ప్రధానంగా మోగిన తర్వాత వెళ్ళిపోవటం, అలాంటి పరిస్థితులు మీరుండే ఏరియాలో ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? మేము డైలీ వెళ్తామండి. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ 3 times వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు ఏమైనా కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందం అయిన తర్వాత ఏమైనా మళ్ళీ అక్కడ మీకు అలాంటి శబ్దాలు వినిపించడం కానీ చూడడం కానీ జరిగిందా? అంటే 2 దేశాలు కూడా మార్నింగ్ వచ్చినాయండి. ఓకే. ఈ రోజు మార్నింగే
సో అంటే మార్నింగ్ వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం సంబంధించి ఇరాన్ స్పందించింది, తర్వాత ఇజ్రాయెల్ కూడా రెండు దేశాలు ప్రకటించారు. అంటే మీరు 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 చూసిన ఏదైతే ఆ విజువల్ ఏదైతే ఉందో ఆ తర్వాత సీజ్ ఫైర్ జరిగి ఉంటుంది. అవునండి, అయి ఉండొచ్చు. మాకు మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు వస్తానే ఉన్నాయి, రోజు 3 times వచ్చింది. ఓకే ఓకే ఓకే. అంటే బంకర్ లో మీరు ప్రత్యేకంగా బంకర్ లోకి వెళ్ళటం, ఇండియన్ ఎంబసీ గురించి అడిగారు కదా. అవును అవును అవును, చెప్పండి. అది ఎట్లా అంటే అండి, ఇప్పుడు మన ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ సెలవులకు వెళ్ళారు లాస్ట్ 2 months బ్యాక్. ఓకే. వాళ్ళు మళ్ళా ఇజ్రాయెల్ కి రావాలంటే రీఎంట్రీ వీసా ఇస్తారు, అది 45 days 2 months అట్లా. ఒకవేళ 45 days ఇక్కడ యుద్ధంలో ఉండగా అక్కడ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా 1 month మళ్ళీ ఎక్స్పెండ్ చేసింది. సో ఆటోమేటిక్ గా నో అప్లై చేయాల్సిన ఏం లేదు, అది ఆన్లైన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే. ఈ రోజు న్యూస్ ఏమైందంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరైనా భయపడి ఇజ్రాయెల్ ఉండకూడదు వెళ్ళిపోవాలనుకుంటే కూడా అరేంజ్ చేస్తారు, టికెట్స్ కానీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, వితౌట్ పాస్పోర్ట్ కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ. అంటే ఒక్కొక్క రకంగా అంటే పూర్తి స్థాయిలో అంటే స్నేహపూర్వక బంధం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండటం, ఇందాక మనకి రాజు గారు కూడా చెప్తూ ఫ్రెండ్లీగా ఉంటాడు అక్కడ పోలీస్ వ్యవస్థ. మీరు అట్లాంటి సందర్భాలు ఏమైనా చూస్తారంటే ఆల్రెడీ మీరు ఉన్నటువంటి 1 kilometer దూరంలోనే పడింది అన్నారు. సో అక్కడ వాళ్ళు పోలీసులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమాండ్స్ వాళ్ళు అక్కడ వీధిలో తిరగటం మీతో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండేది అంటారు? అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవారా? ఎక్కడైతే మనకి అది పడిందో అండి అక్కడంతా మనకి రోప్ కట్టేస్తారు ఫస్ట్. ఓకే ఓకే. ఇక్కడ ఆర్మీ కానీ పోలీసే కాకుండా వాలంటీర్స్ కూడా ఆఫ్టర్ 18 years, నేను మొన్న వెళ్ళి చూసాను లైవ్ లో, చిన్నపిల్లలండి 18 years నుంచి అబౌవ్ ఉంటారు అనుకుంటా, వాళ్ళంతా వాలంటీర్స్. ఒక 100 members ఉన్నారు ఒక అపార్ట్మెంట్ దగ్గర. ఎవరి కాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం లైవ్ లో చేపిస్తున్నారు అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ పీపుల్ అంతా, ఎవరిని కూడా ఒక మాట అన్నారు, మన పని మనం చేసుకుంటా పోతాం. చాలా హ్యాపీగా ఉంటది ఇక్కడ లైఫ్, మనకి ఏమి ఇబ్బంది ఉండదండి ఇజ్రాయెల్ ప్రజలతోటి, చాలా మంచి వాళ్ళు. అంటే 11 రోజుల పాటు బంకర్లోకి వెళ్ళినటువంటి సందర్భం మీకు ఏమైనా ఎదురైందంటే బంకర్లో ఫెసిలిటీస్ లైక్ ఫుడ్ కానీ లేకపోతే? బంకర్లో ఫెసిలిటీస్ అంటే అండి ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి ఒక రూమ్ ఉంటుందండి. ఓకే. అది లాక్ చేసేసుకుని దాంట్లో వాటర్ పెట్టుకుంటారు, ఏదైనా ఫుడ్ కావాలని పెట్టుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మరి పాత బిల్డింగ్స్ ఇక్కడ ప్రతి బిల్డింగ్స్ కి ఒక ఏరియాలో కింద ఉంటుందంట అండర్ గ్రౌండ్. ఓకే. అందులో మనకు కావాల్సింది ఫుడ్ కానీ వాటర్ కానీ మనం పెట్టుకుంటాం, పెద్ద ప్రాబ్లం ఉండదండి. కొంచెం డోర్స్ అదురుతూ ఉంటాయి, ఆ సౌండ్ కి కొంచెం భయం అనిపిస్తుంది, అంతకంటే ఏమి ఉండదు. అంటే ఒకవేళ మన ఏరియాలో ఏమైనా ఒక బాంబు పడింది అని తెలిసిన వెంటనే అక్కడ అధికారులు ఎలా అయ్యేవారు? అంటే ప్రధానంగా అంబులెన్స్ రావటం లేకపోతే అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అలర్ట్ అయినటువంటి సందర్భాలు ఎలా ఉండే అంట? లేదండి, మనకి ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ రాగానే ఒక 30 seconds 1 minute తర్వాత అలారం వస్తుందండి. అలారం రాగానే ఎవరు కాలే, బస్సు ట్రావెల్ అవుతుంటే బస్సు ఆపేస్తారు. ఓకే. కార్లు కూడా రోడ్డు పైన ఆఫ్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న సెంటర్ లోకి వెళ్ళిపోతారు. ఓకే. దగ్గరలో ఎక్కడ సౌండ్ ఆగిపోతుందో అప్పుడు తర్వాత బయటకు వస్తారు, కామన్ అండి. ఓకే. సో ఒక రకంగా 11 రోజులు మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఒక అలాంటి దేశంలో ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది అంటే ఇండియా పాక్ జరిగినప్పుడు అప్పుడు ఎలా ఉండేది అభిప్రాయం? మీరు అక్కడ ఫేస్ చేస్తున్నారు 1 kilometer దగ్గరలో పట్టడం. సో ఈ సందర్భాలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇక్కడ టెన్షన్ పట్టడం, వాళ్ళతో మీరు మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి, ఎలా షేర్ చేసుకున్నారు వారితో? సో ఇలాగే చెప్పేవారా ఏం పర్వాలేదని? ఇక్కడ మాకు ఏమీ బాధ లేదండి, కాకపోతే ఇంటి దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ కొన్ని ఎయిర్పోర్ట్ కాలిపోయింది, ఇజ్రాయెల్లో రక్తం పడుతుంది, శవాలు దెబ్బలు అని చెప్పడం వల్ల కొన్ని ఛానల్స్ ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి అరగంట ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు, స్నానానికి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు. ఆ ఫేక్ న్యూస్ ఒక్కటి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది అంటే చాలా ఇబ్బంది ఉంది. ఫ్యాక్ట్ చెక్ అవుతుంది కానీ ఎంతైనా సోషల్ మీడియా నియంత్రించలేము. అంటే సోషల్ మీడియా నియంత్రణ అంత ఈజీగా ఉంటుంది, మన చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ధైర్యం ఇవ్వడంలో కొంతవరకు మీరు ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది అండి, మేమే కాదు ప్రతి ఒక్క న్యూస్ టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే ఇప్పుడు పెద్ద పెద్ద పేరు గురించిన ఛానల్స్ కూడా ఫేక్ న్యూస్ తెలియట్లేదు, పేరు చెప్పను కానీ ఆ ఛానల్స్ చూడాలంటే నీకు ఇసుకనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కాలిపోయింది, కొన్ని 100 మంది చనిపోయారు,
అసలు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా రావు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి మీరు చెప్తున్నారు. అంటే మనం ఒకసారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారు, అంటే ప్రధానంగా మీకు అలాంటి సమస్యలను ఎదుర్కొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇజ్రాయెల్ వెళ్ళారని తెలియగానే మీ మిత్రులు లేకపోతే మీ బంధువులు కొంత టెన్షన్ పడటం, అయ్యో ఇక్కడికి వెళ్ళారు ఏం జరుగుతుంది అనేటువంటి ఈ ఫేస్ చేస్తారో మీరు? ఏమైనా ఫోన్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి, వీడియో కాల్స్లో మాట్లాడటం? ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి న్యూస్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ ఫోన్ చేసి ఈ టైంలో ఎందుకు వెళ్ళామని అడిగారు. ఓకే. అయితే నేను అందరికి ఒకటే మాట చెప్పా, ఇక్కడ మేము సేఫ్ గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇక విషయం చెప్పంటారా, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ 10వ స్థానంలో ఉందండి. మరి ఎప్పుడు కూడా యుద్ధాలు అంటూ ఉంటాంగా, మరి ఎందుకంటారు అంత హ్యాపీగా ఉంది? రాజుగారు చెప్పండి. ఇజ్రాయెల్ దేశం అండి. నా వాయిస్ నాకే రిపీట్ గా కనబడుతుందండి, కొంచెం అదే కట్ చేయగలరా? ఎస్, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవుతారా? ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వగలరా మరొకసారి? ఒకసారి కనెక్ట్ అవుతానండి. ఓకే, రైట్. కిరణ్ గారు, ఒక వ్యక్తిగత విషయానికి పోతే మీకు మ్యారేజ్ అయిందా లేకపోతే సింగిల్గా మీరు ఎక్కడికి వెళ్ళారా? కిరణ్ గారు, నేను ఇక్కడ దగ్గరలో మనకి ఈ కిరణ్ గారు మీరు ఒక్కరే ఉంటున్నారా లేకపోతే ఫ్యామిలీతో పాటు? వాళ్ళు ఓకే, చెప్పండి. లేదు, నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంటారండి. యాక్చువల్ గా మాది ఈస్ట్ గోదావరి. ఓకే, నేను హైదరాబాద్ లో సెటిల్డ్ అనమాట. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years నుంచి ఉంటున్నానండి ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అండి? 10 years అండి. ఓకే, 10 years నుంచి ఉంటున్నారు. సో సింగిల్ గానే ఉంటున్నారా? అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీతో పాటు ఉన్నారా అక్కడ? అంటే జస్ట్ ఇప్పుడే చాలా మంది వెళ్ళిపోరు మనకి ఇక్కడ దగ్గరలో. నేను చూపిస్తాను మీకు, అందుకే వెళ్తున్నా. ఓకే, మనం లైన్ లో ఉండగానే ఒక బెంగళూరు అతను కలిసి వెళ్ళాడు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది తిరుగుతూ ఉంటారు. సో ఓకే, సో చాలా మంది ఉంటారండి ఇక్కడ మనకి. సో అరౌండ్ ఎంతమంది ఉంటారండి మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు? అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోవడం తెలుస్తూ ఉంటుంది కాబట్టి, సో ఎంతమంది ఉండొచ్చు అంటారు? ఒక 50,000 ఉంటారండి. 50,000 చాలా ఐడియా ప్రకారం. ఓకే, అండ్ 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. అవునండి. ఓకే, అంటే మీరు మాట్లాడుకున్న ఇంకా అప్పుడు ఎప్పుడైతే October 7 వార్ స్టార్ట్ అయిన తర్వాత, ఓకే, ఈ పాలస్తీన్ వాళ్ళని ఇక్కడికి రానికుండా బ్యాన్ చేశారండి. అప్పుడు కన్స్ట్రక్షన్ కానీ, లేబర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి, నార్త్ ఇండియన్స్. ఓకే, అంటే ఆ యుద్ధం సమయంలో మొత్తం గుజరాత్, సో మన సైడ్ నుంచి బీహార్ కానీ వీళ్ళు ఎక్కువ వస్తారు. అవునండి, అవును. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాను. ఓకే, మనకి ఇక్కడంతా శాలరీస్ అంతా, ట్రాన్సాక్షన్స్ అంతా పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతాయండి. ఓకే, పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను. రైట్. మొత్తానికి రాజు గారు మనకి ఏఎన్ఎన్ ఛానల్లో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆ దేశంలో ఎలా ఉందో చూపిస్తున్నారు. సో అదే ప్రాంతంలో 1 kilometer దూరంలో బాంబు పట్టడం వాళ్ళు చాలా ఈజీగా తీసుకోవడం అనేది ఇక్కడ నుంచి ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము బాధపడుతుంటాం, భయపడుతూ ఉంటాం, కానీ మీరు చాలా రిలాక్స్గా ఉన్నారు ఒక రకంగా. అసలు మీరు చెప్తాం కదండి, ఇక్కడ ఏముండదు. మనకి ఛానల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పెట్టేసారు తప్పించి ఏముండదండి. ఇదిగోండి ఇక్కడ ఉంటది, ఇదంతా బాంబ్ షెల్టర్ అనమాట. ఇలాంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఓకే, ఇది పోస్ట్ ఆఫీస్. మనకి మనం లైవ్ లో పెట్టినా ఏమి అనడం కానీ అట్లా ఏముండదు. సో అంటే ఇజ్రాయెల్లో సాధారణంగా మనం వింటూ ఇజ్రాయెల్ అనగానే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనో లేకపోతే అనేవి, అక్కడ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం ఇలాంటి వింటూ ఉంటాం, కానీ అట్లాంటి పరిస్థితులు ఏమన్నా అంటారు? అంటే ప్రొబేటెడ్ ఏరియాలోకి వెళ్తే ఎక్కడికైనా ఇబ్బంది కదండి. అట్లా అనమాట అండి. ప్రొబేటెడ్ ఏరియాలో మనం తీయొద్దు అంటారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. కనబదంతా కామన్ అండి. ఓకే, ఓకే, ఒక్క నిమిషం అండి. ఇక్కడ లోపల ఉంటారు.
ఎస్ కిరణ్ గారు ఏమంటున్నారు, మీరేం అడిగారు? నేను మామూలుగా అడిగాను, ఇక్కడ లోపల ఉంటదండి షెల్టర్. ఓకే వీళ్ళు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, కింద ఉంటారు. ఓకే ఒకవేళ ఏమైనా మీకు అలాంటి ఎవరైనా అడిగితే ఇండియన్ టెలివిజన్ చెప్తారు. ఓకే ఓకే సో ఏమైనా మనకి ఇబ్బంది అయితే దగ్గరికి కాడికి వెళ్ళి వెంటనే చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చెప్పడం ఏముండదండి ఇంకా. ఓకే ఇప్పుడు సైరన్ రాగానే ఆటోమేటిక్ గా ఎక్కడ మనకి షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఇదే అలర్ట్తో అక్కడికి ఉన్నటువంటి పోలీస్ కమాండర్స్ లేకపోతే వీళ్ళందరూ అలర్ట్గానే ఉన్నారా? 24 hours into 7 అండి. ఇంకా మీకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇది మనకి ఇంటికాడ ఆటోలు తిరుగుతారు హైదరాబాద్ లో. ఇప్పుడనే కాకుండా యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే యుద్ధం కాబట్టి ఇట్లాంటి కనిపించడం రోడ్డు మీద ఉందంటారు? యుద్ధం అని కాదండి, మామూలుగా కూడా ఇక్కడ పోలీసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు పెట్రోలింగ్. ఓకే గ్యాప్ ఉండదండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎక్కడైనా చిన్న కాల్ జారి పడి ఎవరైనా హోల్డేజ్ పడ్డారనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంట్ అనుకుందాం, చిమిచిగా 10-15 అంబులెన్స్ వస్తాయండి. ఓకే సో అట్లా వ్యవస్థ అంత వేగంగా పనిచేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదన్నా కాల్ ఇరిగింది అనుకో, దానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా కళ్ళకి తలకి అన్ని సిస్టమ్స్ వచ్చేస్తారు. ఓకే ఓకే సో ఇక్కడ మీకు 24 hours into 7 ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటది, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. రైట్ రైట్ కిరణ్ గారు అయితే ఒక రకంగా మనకి క్లియర్గా ఆ ప్లేస్ కూడా చూపించారు, వాళ్ళతో మాట్లాడారు. అండ్ ఒకసారి మనం మళ్ళీ రాజు గారి దగ్గరికి వెళ్దాం. రాజు గారు ఇప్పుడు క్లియర్గా ఉందండి వాయిస్ మీది? ఓకే అండి. ఓకే 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 అంటే రీసౌండ్ వస్తుందండి, ఇప్పుడు క్లియర్ అయిందా? పర్లేదండి, నేను ఇయర్ ఫోన్స్ తీసుకెళ్ళండి మామూలు. అవునా? ఓకే ఓకే రైట్ రైట్ ఇందాక మాట్లాడుతున్నారు అంటే ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అంటే బంకర్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. సో అలాంటి దాని గురించి చెప్పండి. ఎస్ సార్, ఒకటి సార్, ఇజ్రాయెల్ అనేది చాలా చిన్నది. అవును. 1979 ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రెండు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్ దేశాన్ని గుర్తించినటువంటి రెండవ కంట్రీ ఇరాన్ అప్పుడు. ఓకే ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్. ఓకే కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా బంకర్లు తయారు చేసుకున్నారు, ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎలా సిద్ధంగా ఉన్నారు అనేది మనకు కొంచెం చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1948లో వారికి మేలో 14వ తారీఖున వారికి స్వతంత్రం వస్తే 15వ తారీఖున మరలా వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది ఓకే ఇజ్రాయెల్. అలాగే 1973లో యోమ్ కిప్పూర్ వార్ అనేది అక్టోబర్ వార్ అంటారు, అది జరిగింది. ఆ తర్వాత 1987లో డిసెంబర్ వార్ జరిగింది, దాన్ని ఇంటిఫాదా 1 అంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2000లో ఇంటిఫాదా 2 జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బంకర్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్యాస్ మాస్క్ ఉండాలని. ఎందుకు జరిగింది అంటే ఇరాక్ ప్రెసిడెంట్ అయినటువంటి సద్దాం హుస్సేన్ 1980లో ఇస్రాయెల్ మీద నేను అణుబాంబు వేస్తానని చెప్పాడు. అప్పుడు 1981లో సద్దాం హుస్సేన్ ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్ ఇస్రాయెల్ మీద వేద్దామని ప్రయత్నం మొదలెట్టాడు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ ని ఇస్రాయెల్ వారు బ్లాస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మెనాకిమ్ బిగెన్ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్, అతని నుంచి ప్రీ ఎంపిటివ్ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో వారి చుట్టుపక్కల ఏ దేశాలు అయితే అణుబాంబులు తయారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము డిమాలిష్ చేయాలి, ఎందుకంటే అవి మా మనుగడకు అవి ప్రమాదం అని చెప్పి ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల వారు అణు రియాక్టర్లు తయారు చేస్తున్నారో అప్పటి నుంచి వారికి ప్రమాదం అని భావించినటువంటి ప్రతి న్యూక్లియర్ బాంబుని వారు డియాక్టివేట్ చేస్తూ బ్లాస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే ఒక మాటలో చెప్పాలంటే హమాస్ హిజ్బుల్లా దాడులను ప్రోత్సహించేది ఎవరంటే ఇరాన్ కాదంట. ఏం జరిగింది మనకు బాగా తెలుసు. 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ గాజా వారు
ఇంచుమించు 30,000 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేశారండి. అది ఎంత చిన్న కంట్రీ. అవును. ఒక మాటలో చెప్పాలంటే 480 కిలోమీటర్ల పొడవు, 180 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న దేశం. అది అందులో పాపులేషన్ ఎంత అండి? మొత్తం తిప్పి కొడితే 95 లక్షల మంది ప్రజలు మాత్రమే నివసించేటువంటి దేశం అది. అంత చిన్న దేశాన్ని చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లేకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి వారు ఒక యాంటీ మిసైల్ టెక్నాలజీ ఐరన్ డూమ్ను తయారు చేసుకొని వారు కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అండి. నిజంగా వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఎంత? ఒక్క మిసైల్ ఆకాశంలో అది కింద పడకుండా చేయడానికి వారు $1,50,000 ఒక్కొక్క మిసైల్ వారు ఖర్చు పెడుతున్నారు. అంటే మన కరెన్సీలోకి మారిస్తే అది 1,30,00,000 రూపాయలండి. ఓకే. మరి వాళ్ళు ఎంత వారి దేశాన్ని రక్షించుకోవటానికి, ఆ ప్రజలను కాపాడుకోవటానికి వారు చేసేటువంటి ప్రయత్నము, వారు చేసేటువంటి ఖర్చు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్గా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే సంసిద్ధమవుతూ ఒక ప్రణాళిక రచించుకుంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వారిని వారు కాపాడుకోవడానికి వారు ఏమైనా చేస్తారండి. అందుకే వారు మోసాద్ ఉన్న వారికి కదా, మోసాద్ ఆపరేషన్స్ మీరు ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 1976లో ఆపరేషన్ థండర్ బోల్ట్ అని ఒకటి జరిగింది. 103 మంది యూదులను వారు బానిసలుగా ఫ్లైట్ లో యుగండా తీసుకెళ్లిపోతే రాత్రికి రాత్రి 2 ఫ్లైట్లు వేసుకొని రాడార్స్ కి దొరకకుండా వారి జ్ఞానం చూడండి, రాడార్స్ కి దొరకకుండా వెళ్ళి బానిసలుగా పట్టుకున్న వారిని తీసుకొని మరలా ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చేసారు. ఓకే ఓకే, వారికి అంత జ్ఞానం ఉంది. నోబెల్ బహుమతుల్లో 100లో 80 నుంచి 85 ఇజ్రాయెల్ ప్రజలకే వచ్చినాయి, యూదులకే వచ్చినాయి. ఆ తర్వాత 1967లో జూన్ వార్ జరిగింది, 6 days వార్ జరిగింది. అందులో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఈ దేశాలు పాల్గొంటే వాటిని ఓడించింది. రైట్. ఒకటి ఇవన్నీ కూడా అంటే ఇంత మీరు చెప్పినటువంటి ఇంత ఘన చరిత్ర ఉన్న ఇజ్రాయెల్కి సంబంధించి భారత్తో మంచి సంబంధాలు ఉండటం ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే మనం అక్కడ ఉన్నటువంటి వారికో లేకపోతే అలాంటి దేశంతో, ఎందుకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నా ఇప్పటికీ దాన్ని సస్టైనబిలిటీ కొనసాగిస్తున్నారు. అంటే ముందు ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఆ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నా ఇప్పటికీ లావాదేవీలు కానీ లేకపోతే ఆ స్నేహపూర్వక బంధం ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే అండి హిట్లర్ 60 లక్షల మంది యూదులను హోలోకాస్ట్ అనేటువంటి పేరుతో చంపేది. అవునండి. ఎందుకంటే యూదులు ఉంటే మనుగడ కష్టం అని చెప్పి, యూదులు ఉంటే వీళ్ళు దేశాన్ని పాలిస్తారని, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేశాన్ని ఏళ్తారని చెప్పి 60 లక్షల మంది యూదులను అతి కిరాతంగా చంపేశాడు. అప్పుడు చాలా మంది యూదులు దేశాలు పారిపోయారు. అలా పారిపోయిన వాళ్ళకి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది, వారిని చేర్చుకుంది. అందుకే ఇండియా అంటే వారికి చాలా ఇష్టం. మేము వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మేము ఇండియా అంటే వాళ్ళు మమ్మల్ని హక్ చేసుకుంటారు. ఓకే, ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఐ లవ్ ఇండియా అంటారు ఇజ్రాయెల్ దేశంలో. అవును. అంటే ఇజ్రాయెల్కి కూడా ప్రత్యేకంగా అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులు కొంత పాటించడం, మనకుండే వాళ్ళకి మీరు అన్నట్లు గౌరవం ఇవ్వటం, ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా క్లియర్గా ఉన్నది. ఇది ఒక రకంగా భారత్ అనేది చూపించినటువంటి ఒక సేవాభావం, దాతృత్వం అనేది ఈ సందర్భంలో ఒక రకం బయటపడింది. ఎందుకంటే మన కోసం ప్రత్యేకంగా అక్కడ ఎయిర్ స్పేస్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి మన వారిని పంపించే ప్రయత్నం. ఇరాన్ ఒక రకంగా మనకు స్నేహపూర్వకంగా ఉంది, ఇజ్రాయెల్ సపోర్ట్ ఒక రకంగా క్లియర్ కట్గా. ఇజ్రాయెల్ మొన్న మన పాక్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు కూడా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది, మేము మీ వైపే ఉంటాం, అవసరమైతే మేము రావడానికి కూడా సిద్ధమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్. అంటే ఒకసారి కిరణ్ గారు ఒక రకంగా అడిసిపోయి కూర్చున్నారు, మొత్తం మాకు అన్ని చూపించారు. రైట్. కిరణ్ గారు, ఎస్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం భారత్కి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఆ స్నేహ బంధం. మీకేమైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అంటే ఇండియానని చెప్పగానే ప్రత్యేకంగా అభిమానం చూపించడం అట్లాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు ఏమైనా? మేము ఇంతకు ముందు ఒక చోట పనిచేసేటప్పుడు బాగా వీళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉన్నారు కదండి, 60 above 70 వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చెప్తారు ఒక హిందీ సాంగ్స్ పాడతారు, హే చిక్దానా అనే పాట రాజ్ కపూర్ అంటారు వీళ్ళు. ఓకే, అంటే మూవీస్ కూడా ఇండియన్స్ కనపడగానే మనమంతా ఫ్రెండ్స్, మనమంతా ఒకటి అంటారు. ఓకే,
వీళ్ళ రాజ్యాంగంలో కూడా మన ఇండియన్ గురించి ఏదో రాసిందని చెప్తారు. అంటే మనకు అంత క్లియర్ గా తెలియదు కానీ అంత బెస్ట్ చదువుకోలేదు. కానీ వీళ్ళు చెప్పడం అయితే వీళ్ళకి స్వతంత్రం రాకముందు ప్రపంచ దేశాలన్నీ వీళ్ళని చంపేస్తుంటే ఒక భారతదేశం మాత్రమే వీళ్ళని హక్కును చేర్చుకుని వీళ్ళ సాంప్రదాయాలకు అడ్డు రాకుండా కాపాడిన దేశం అని చెప్పి వీళ్ళ రెండో పుట్టినరోజు రాసుకుంటారంట. ఇజ్రాయెల్లో పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్షణంలో ఇజ్రాయెల్లో ఇండియా చూసి రావాలని కోరుకుంటారు. ఓకే ఓకే, ఒక కొత్త విషయం ఒక రకంగా మీరు చెప్తున్నారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఇండియన్స్ అనగానే, చాలా గౌరవిస్తారు. మాకైతే నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా, 1 year ఇంటికి వస్తా గానీ నా సొంత ఊర్లో ఉన్నట్టే ఉంటది. వీళ్ళంతా లిఫ్ట్ చేయడం గానీ, వీళ్ళంతా పలకరించడం గానీ నాకు ఎప్పుడు నేను ఒక దేశంలో పనిచేస్తున్నానన్న ఫీలింగ్ రాదు. ఏదో ఒక పక్క స్టేట్కి వెళ్ళి లేకపోతే ఒక పక్క దగ్గరికి వెళ్ళి పని చేస్తున్న దగ్గరలోనే ఉన్న ఫీల్తో ఉంటారు మీరు. నాకైతే సొంత ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అండి. నాకు అట్లా నేను ఎక్కడో వేరే దేశంలో ఉన్నాను అన్నట్టు ఫీల్ ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, పలకరిస్తారు, ఎట్లా ఉన్నావు ఏంటి అని అడుగుతారు, భయపడుతున్నావు అంటారు. ఏం కాదు బాగానే ఉన్నాను. ఇప్పుడు యుద్ధ సమయంలో ఏమైనా మాట్లాడారా? అంటే అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీకు ఏం పర్వాలేదు అని భరోసా చెప్పడం, మీకు ఉన్నటువంటి కొలీగ్స్ 10 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి, సో ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఫోన్ చేసి పర్వాలేదు వాళ్ళు అడుగుతారు, ఏంటి నీకు పర్వాలేదు కదా, ఓకేనా అని అడుగుతారు. ఓకే, అంటే ఈ 11 రోజులు ఏమైనా అట్లాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా? 11 రోజులు ఎవరైనా అక్కడ మీరు ఉన్నటువంటి మీకు తెలిసిన వాళ్ళే పని చేస్తానో ఫ్యామిలీ కానీ అందరు ఫోన్ చేసి అడగడం, జాగ్రత్తగా ఉండు, ఇక్కడ అంతా చాలా మంది రష్యన్స్ ఉంటారు, ఇథోపియన్స్ ఉంటారు, ఎథీరియా పీపుల్ ఉంటారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ గా ఉంటారు నాకు. ఓకే ఓకే, వాళ్ళంతా గ్యాదర్ అవుతాము, అలా రాగానే షెల్టర్ లోకి వెళ్ళిపోతాము. ఎట్లా భయపడుతున్నావు అంటారు. ఎట్లా ఏం కాదు, ఇక్కడ కామన్ అండి. ఇంకా అసలు మీకు చిన్న పిల్లలకు కూడా ఏమనిపించదు. ఓకే ఓకే, భయం అనేది ఉండదు ఇక్కడ. లైఫ్ చాలా సేఫ్టీ. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ. అంటే చాలా గవర్నమెంట్ ఇచ్చిన హెచ్చరికల గురించి పాటించి ఏదో వీడియో తీసుకున్నాం కదా, ఫోటోలు తీస్తున్నాం కదా అని బయటకు వెళ్తే అని ఇబ్బంది పడొచ్చు, కానీ బట్ సేఫ్టీకి కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదంట. అస్సలు లేదండి, 1% కూడా లేదు. మీకు అపార్ట్మెంట్ కూలిపోయినా ఎప్పుడైతే షెల్టర్ బాంబు రూమ్ ఉంటుందో అది మాత్రం ఆ స్ట్రక్చర్ అలా ఉండిపోతుంది. దానికి ఏం కాదు, ఏమైనా చిన్న డ్యామేజ్ అవ్వచ్చు, మేబీ 10%. లైఫ్ కి అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే, సో ఎస్ కిరణ్ గారు, ఫైనల్గా అంటే ఒకటి మీరు మాకు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ స్పెషల్గా మీకు. సో ఇక్కడ నుంచి అంటే మాకు తెలిసిన వ్యక్తితో ఎలా ఉన్నారు ఏంటి, మీరు ఇచ్చే సందేశం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారని మేము భావిస్తున్నాం. అండ్ ఆ యుద్ధం ఆగిపోవడం కూడా ఒక రకంగా మంచి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న వారికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి ఏం చెప్తారు? ఫైనల్గా ఎలా ఉంది పరిస్థితులు, అంతా బాగానే ఉంది అన్నటువంటి భరోసా మీ ద్వారా ఇస్తారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడే మా ఫ్రెండ్ బెంగళూరు అతను ఇలా క్రాస్ చేసుకున్నాడు మిమ్మల్ని చూసి, లైవ్ చూస్తూ. చాలా మంది మార్కెట్ లో రైతు బజార్ అని షూక్ అంటారు, వెజిటేబుల్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళాం మార్నింగ్. అంత జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఏమీ భయపడవలసిన పని లేదండి. ఒక్కటే అలారం వచ్చినప్పుడు షెల్టర్ లోకి వెళ్ళటమే అంతే. ఇంకంతకంటే ఏమీ ఇక్కడ బయట ఇండియాలో న్యూస్ చూసి భయపడి ఇక్కడ మీరు చూస్తున్నారు లైవ్ లో ఉన్నంత కాలం ఎవరైనా ఆగింది అసలు ట్రాఫిక్ కానీ ఏదైనా? అవును, రోజు ఇట్లానే ఉంటది. ఇంకో చోట నా వెనకాల ఒక వెళ్తురు అమ్మాయి. సో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకి. 100% ఎవరు భయపడవలసిన పని లేదు. ఇజ్రాయెల్లో ఉన్న ఎవరైనా సరే లైఫ్ కి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, వార్ ప్రాబ్లం ఉండదు. రైట్ రైట్, ఒక రకంగా సేఫ్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, చాలా సేఫ్ అండి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏఎన్ఎన్ ఛానల్ తరఫు నుంచి. అండ్ రాజు గారు, ఫైనల్గా అంటే ఒక రకంగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మేము న్యూస్లో ఉన్నటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన మీతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా అంతా ఓకే, చాలా 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 ప్రశాంతంగా ఉన్నటువంటి సమాచారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ. రాజు గారు, మీరు ఏం చెప్తారు ఫైనల్గా? కానీ లేకపోతే అక్కడ కూడా 10 రోజులు కూడా రాత్రులు ఆకాశంలో ఫైర్ వర్క్స్ చూస్తున్నాం, పగలంతా కూడా టూరిజం పెరుగుతూనే ఉందండి. ఓకే, అంటే యుద్ధం పని యుద్ధమే, ఇటువైపు జరగాల్సిన టూరిస్టులు లేకపోతే ఈ హడావిడి అంతా కొనసాగుతుంది. రెండు దేనిపైన దాందే అంటారు. అది దేనిపైన దాందే, ఎవరు భయపడరు. ఏదో సైరన్ మోగినప్పుడు వాళ్ళు ప్రజలకి ఏ నష్టం జరగకూడదని వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడు ఆ 15 నిమిషాలు బంకర్లాగా వెళ్ళటం, మళ్ళా ఎవరికి వారు పని చేసుకోవటం.
ఓకే ఓకే అంతే. మేము ఉన్నటువంటి ఆ 10 రోజులు కూడా ఎక్కడ మేము మా టూర్ ఆగలేదు, ఎక్కడ భోజనానికి ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు మాకు లేవు. చక్కగా ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే దేశాన్ని విడిచి మేము బయటకు వచ్చేటప్పుడు మాకు బాధ వేస్తుంది, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అక్కడ అని. ఓకే ఓకే అంటే యుద్ధం జరుగుతుంది, ఈ ఈ ఈ ఎటువంటి టెన్షన్ మీకు ఏం లేదు, ఇంకా టూర్ అయిపోయింది అన్నటువంటి బాధలో ఉన్నారు. అంతే అంతే అంతే. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. కిరణ్ గారు మీకు కూడా ధన్యవాదాలు, ప్రత్యేకంగా జాయిన్ అయ్యి అక్కడ విశేషాలు చెప్పినందుకు, మీరు వెళ్ళేటువంటి అనుభవాలు చెప్పినందుకు రాజు గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే యుద్ధం ఒక సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు అంటే మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారేమో, ఇండియన్స్ని తరలిస్తున్నారు, ఫస్ట్ ఫ్లైట్ వచ్చింది, సో ఇలా అని వార్తలు ఉన్నాం. కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అంటే ఇంతమంది వచ్చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో ఆందోళనగా ఉందన్నటువంటి పరిస్థితి. కానీ మీరు చెప్తున్న మాటల ప్రకారం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ లేకపోతే పోలీసులు కానీ అధికారులు కానీ ముఖ్యంగా ఆర్మీ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్మీ వెళ్ళటం అనేది ముందే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా సేఫ్గా ఉండాలి, బంకర్లు ప్రతి ఇల్లు కూడా ఒక సేఫ్టీగానే డిజైన్ చేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో అది ఒక మంచి సూచన. అండ్ థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఒక రకంగా శాంతి ఒప్పందం కుదిరింది, అది ఒక మంచి సూచన చెప్పుకోవచ్చు. సో ఇజ్రాయెల్లో పరిస్థితులు అయితే నార్మల్గానే ఉన్నాయి. ఇందాక మన కిరణ్ గారు మొత్తం ఆల్మోస్ట్ ఆయన తిరిగి చూపించారు, చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కడ పనులు అక్కడ జరుగుతుంది. ఒక్క అలారం మోగినప్పుడు మాత్రం లోనికి వెళ్ళి ఆ సేఫ్టీ ఏవైతే అలర్ట్మెంట్ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అదర్వైజ్ మళ్ళీ తర్వాత నార్మల్గా ఉండటం, ఆయన దగ్గరలో 1 కిలోమీటర్లో పడింది. ప్రత్యక్షంగా రాజుగారు అయితే చూశారు నేను అది ఎదుర్కోవటం అని చెప్పినటువంటి సందర్భాలు, కానీ ఎక్కడ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఏరియాల్లో మాత్రం ఏదైతే యుద్ధం ప్రధానంగా రాజధాని కానీ లేకపోతే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తరలించే ప్రయత్నం చేశారు. సో అది మనకి తెలియనటువంటి అంశమే. సో ప్రధానంగా క్లియర్గా చెప్పాలంటే భారతీయుడికి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, స్నేహబంధం ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. వారికి ఇది రెండవ పుట్టిలుగా భావిస్తారు. కొత్త విషయం ఇందాక కిరణ్ గారు చెప్పారు. సో ఇలాంటి సందర్భాలు ఉండటం ఒక రకంగా వాళ్ళకి సేఫ్టీ విషయంలో కానీ లేకపోతే మిగతా రక్షణ కల్పించడం, ఆహారం, ఆరోగ్య విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగలేదు అన్నటువంటిది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. రైట్, మరొకసారి ఇద్దరికి థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.